నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ వ్యవహారం సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగం పెంచింది. తాజాగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారింది. హైదరాబాద్ కొండాపూర్లో ఆయన నివాసంలో సోదాలు జరిపిన తర్వాత ఈడీ అధికారులు కారుమూరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు సుమారుగా 195.33 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. అలాగే కాంట్రాక్టుల కేటాయింపులో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 3 కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన ఈడీ ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రిని అరెస్ట్ చేయడంతో దర్యాప్తు కీలక దశ చేరుకున్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ పరిణామాలతో వైసీపీ శిబిరంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఈ లిక్కర్ స్కామ్లో జరిగిన ఆర్థిక లావాదేవీలేంటి? టెండర్ల నిబంధనలు ఎలా మార్చారు? ఈడీ రాడార్లో తదుపరి నేతలు ఎవరు అనేదే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరుపుతున్న దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలతోనే ఈ అరెస్టుకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. కారుమూరి నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు పలు కీలక పత్రాల్ని, డిజిటల్ ఆధారాల్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన కారుమూరి అరెస్టు కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మద్యం పాలసీ రూపకల్పన, అమల్లో జరిగిన అవకతవకలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. కారుమూరి అరెస్టుతో ఈ కుంభకోణంలో రాజకీయ నేతల ప్రమేయంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది. దర్యాప్తు సంస్థల తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ప్రభుత్వ ఖజానాకు జరిగిన భారీ నష్టం. ఈడీ అంచనాల ప్రకారం గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో జరిగిన అవకతవకల వల్ల సుమారు 195.33 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. కేవలం విధానపరమైన లోపాలే కాకుండా ఉద్దేశపూర్వకంగానే ఖజానాకు గండి కొట్టేలా నిర్ణయాలు తీసుకున్నారన్నది ప్రధాన అభియోగం. దీనికి తోడు కాంట్రాక్టుల కేటాయింపులో భారీగా అవినీతి జరిగిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. వివిధ కాంట్రాక్టుల ద్వారా సుమారు 28 కోట్ల రూపాయల మేర ముడుపులు చేతులు మారినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ముడుపుల వ్యవహారంలో కారుమూరి నాగేశ్వరరావు పాత్ర కీలకంగా ఉందన్న ఆరోపణల నేపథ్యంలోనే ఆయన అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయాన్ని పక్కదారి పట్టించి ప్రైవేటు వ్యక్తులకు, సిండికేట్లకు లబ్ధి చేకూర్చేలా మద్యం పాలసీని డిజైన్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఆర్థిక లావాదేవీల వెనుక అసలు సూత్రధారుల్ని గుర్తించే పనిలో ఈడీ నిమగ్నమైంది. ఈ 195 కోట్ల నష్టం వెనుకున్న మనీ ట్రయల్ని ట్రేస్ చేయడం ద్వారా కుంభకోణం మూలాల్ని వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. మద్యం కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం టెండర్ నిబంధనల మార్పు. తమకు అనుకూలమైన కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా టెండర్ నిబంధనల్ని మార్చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా సిగ్మా, సుదర్శన్ అనే 2 కంపెనీలకు ఆయాచిత లబ్ధి చేకూర్చేలా నిబంధనల్ని సడలించారని దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ కంపెనీలకు మద్యం సరఫరా, ఇతర కాంట్రాక్టులు దక్కేలా తెర వెనుక భారీ కుట్ర జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. నిబంధనల మార్పు వెనుక రాజకీయ ఒత్తిళ్లు, భారీ స్థాయిలో ముడుపుల వ్యవహారం దాగుందని ఈడీ భావిస్తోంది. సిగ్మా, సుదర్శన్ కంపెనీల యాజమాన్యాలకు, అప్పటి ప్రభుత్వ పెద్దలకు మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. టెండర్ల ప్రక్రియలో పారదర్శకతను గాలికొదిలేసి కేవలం ఈ 2 కంపెనీలకే లబ్ధి చేకూర్చడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ కంపెనీల ద్వారా వచ్చిన లాభాలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి, ఆ నిధులను ఎలా మళ్లించారు అన్న కోణంలో ఈడీ విచారణ సాగుతోంది. టెండర్ల ఫైళ్లపై సంతకాలు చేసిన అధికారుల నుంచి ఆదేశాలిచ్చిన రాజకీయ నేతల వరకు అందరి పాత్రపై లోతైన దర్యాప్తు జరుగుతోంది.
ఈ కుంభకోణంలో నిధుల మళ్లింపు వ్యవహారం అత్యంత పకడ్బందీగా జరిగినట్లు ఈడీ గుర్తించింది. అక్రమ రవాణా, మద్యం సిండికేట్ల ద్వారా వచ్చిన నిధులను ఏకంగా 95 నుంచి 96% వరకు నేరుగా సిండికేట్ ఖాతాల్లోకి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయాన్ని దారి మళ్లించి షెల్ కంపెనీలు, బినామీ ఖాతాల ద్వారా ఈ నిధులను లాండరింగ్ చేశారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మనీ లాండరింగ్ నెట్వర్క్ ని ఛేదించేందుకు ఈడీ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అక్రమంగా సంపాదించిన ఈ నిధులను ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారు, ఏ దేశాలకు తరలించారు అన్న దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు. సిండికేట్ ఖాతాల నుంచి రాజకీయ నేతల ఖాతాలకు, వారి బినామీల ఖాతాలకు జరిగిన నగదు బదిలీలపై ఈడీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ 95% నిధుల మళ్లింపు వెనుక ఒక పెద్ద వ్యవస్థే పనిచేసిందని, అధికార యంత్రాంగం అండదండలు లేకుండా ఇంత భారీ స్థాయిలో నిధుల మళ్లింపు సాధ్యం కాదని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ మనీ ట్రయల్ ఆధారంగానే తదుపరి అరెస్టులుండే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. కేవలం అధికారులకే పరిమితం అవుతుంది అనుకున్న విచారణ ఇప్పుడు రాజకీయ నేతల మెడకు కూడా చుట్టుకుంటోంది. ప్రభుత్వ ఖజానా గండి కొట్టి అనుకూల కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచిన విధానంపై ఈడీ పక్కా ఆధారాలు సేకరించినట్టుగా కనిపిస్తోంది. టెండర్ల నిబంధనల మార్పు నుంచి నిధుల మళ్లింపు వరకు ప్రతి అడుగులో జరిగిన అవకతవకలు దర్యాప్తు సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా సిగ్మా, సుదర్శన్ కంపెనీల పాత్ర, సిండికేట్ ఖాతాలోకి మళ్లిన 95% నిధుల వ్యవహారం ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయి. ఈ ఆర్థిక నేరాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టే దిశగా ఈడీ అడుగులు వేస్తోంది. కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుకు ముందు ఈడీ ఈ కేసులో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లింది. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్లో 3 కీలక వ్యక్తుల్ని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్ కేశిరెడ్డి, అలాగే కారుమూరి సునీళ్లను ఈడీ అదుపులోకి తీసుకుని విచారించింది. వీరి విచారణలో వెల్లడైన సంచలన విషయాలు, వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తును రాజకీయ నేతల వైపు మళ్లించినట్టు తెలుస్తోంది. వాసుదేవరెడ్డి ద్వారా మద్యం పాలసీలో జరిగిన లోపాలు, టెండర్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై ఈడీ కీలక సమాచారం రాబట్టింది. అలాగే రాజ్ కేశిరెడ్డి, సునీళ్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు, ముడుపుల వ్యవహారంపై స్పష్టతొచ్చినట్టు సమాచారం. ఈ 3 అరెస్టుతో లిక్కర్ స్కామ్లోని కింది స్థాయి నెట్వర్క్ ని బ్రేక్ చేసిన ఈడీ ఇప్పుడు పై స్థాయి నేతలపై గురిపెట్టింది. వీరి నుంచి సేకరించిన డిజిటల్ ఆధారాలు, బ్యాంక్ సెటిల్మెంట్లు కారుమూరి అరెస్టుకు బలమైన కారణాలుగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 3 వాంగ్మూలాలు రాబోయే రోజుల్లో మరికొందరి నేతల మెడకు ఉచ్చు బిగించే అవకాశం ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ దర్యాప్తు తీరు అత్యంత వ్యూహాత్మకంగా సాగుతోంది. మొదట మద్యం పాలసీలోని లోపాల్ని గుర్తించడం, ఆ తర్వాత అధికారుల పాత్రపై ఆరా తీయడం, అనంతరం ఆర్థిక లావాదేవీలను ట్రేస్ చేయడం, ఇలా దశలవారీగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 4కి చేరింది. అధికారుల స్థాయి నుంచి మొదలైన అరెస్టుల పర్వం ఇప్పుడు మాజీ మంత్రుల స్థాయికి చేరడం దర్యాప్తు తీవ్రతకు అద్దం పడుతోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ రావడం అత్యంత కష్టమైన ప్రక్రియ. ఈ నేపథ్యంలో పక్కా ఆధారాలు లేకుండా ఈడీ అరెస్టులకు సాహసించదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కారుమూరి అరెస్టుతో ఈ కుంభకోణంలో రాజకీయ ప్రమేయం నిర్ధారణైనట్లేనని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ కేసులో ఇంకా ఎంతమంది అధికారుల, నేతల పాత్రుందన్న దానిపై ఈడీ లోతైన విశ్లేషణ చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని సోదాలు, విచారణలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో ప్రతిపక్ష వైసీపీ శిబిరంలో తీవ్ర గుబులు మొదలైంది. గత ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకున్న నేతలు, మద్యం పాలసీతో సంబంధం ఉన్న మాజీ మంత్రులు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. ఈడీ రాడార్లో ఇంకా ఎవరెవరున్నారు, తదుపరి టార్గెట్ ఎవరు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. లిక్కర్ స్కామ్లో కేవలం కారుమూరి మాత్రమే కాకుండా మరికొందరు కీలక నేతల ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ విచారణ ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అధికార కూటమి నేతలు ఈ పరిణామాల్ని స్వాగతిస్తున్నారు. గత ప్రభుత్వ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, తప్పు చేసిన వారు ఎంతటివారైనా చట్టం ముందు శిక్ష అనుభవించక తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు.
కారుమూరి అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శల పర్వం మరింత వేడెక్కింది. ఈడీ దర్యాప్తు కేవలం కారుమూరితో ఆగుతుందా, లేక మరింత పై స్థాయి నేతల్ని టచ్ చేస్తుందా అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది. ఒకవైపు అధికారుల అరెస్టులు కొనసాగుతుండగానే మరోవైపు రాజకీయ నేతల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చారనే ఆరోపణలపై ఈడీ లోతైన ఆధారాలు సేకరిస్తున్నట్టుగా సమాచారం. నిబంధనల మార్పు వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టంపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా సుమారు 195.33 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. మద్యం పాలసీలో చేసిన మార్పులు కేవలం కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా డిజైన్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ భారీ కుంభకోణంలో నిధుల మళ్లింపు ఎలా జరిగిందనే దానిపై అధికారులు పక్కా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ నష్టాన్ని పూడ్చేందుకు బాధ్యులైన వారి ఆస్తుల జప్తు దిశగా కూడా అడుగులు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. టెండర్ నిబంధనల మార్పు వ్యవహారం ఈ కేసులో మరో కీలక మలుపు. సిగ్మా, సుదర్శన్ వంటి నిర్దిష్ట కంపెనీలకు అనుకూలంగా టెండర్ నిబంధనల్ని ఇష్టానుసారంగా మార్చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇతర కంపెనీలు పోటీ పడకుండా చేసేందుకు కఠినమైన షరతులు విధించి తమకు కావాల్సిన వారికి మాత్రం మినహాయింపులిచ్చారని ఈడీ భావిస్తోంది. ఈ ఆయాచిత లబ్ధి వెనుక ఉన్న రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల పాత్రపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కంపెనీల డైరెక్టర్లను విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకొస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 3 కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన ఈడీ ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకోవడంతో కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. సిండికేట్ ఖాతాల్లోకి మళ్లిన నిధులు లెక్కలు తేల్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ శిబిరంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దర్యాప్తు సంస్థల తదుపరి టార్గెట్ ఎవరు, ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు ఎవరు అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ కేసులో ఈడీ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్ కేశిరెడ్డి, కారుమూరి సునీలను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. వీరి విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగానే దర్యాప్తు మరింత వేగవంతమైంది. మద్యం సిండికేట్లను నడిపించడంలో వీరి పాత్రపై అధికారులు కీలక ఆధారాలు రాబట్టినట్లు తెలుస్తోంది. వీరిచ్చిన సమాచారంతోనే రాజకీయ నేతల ప్రమేయంపై ఈడీ ఫోకస్ పెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 4కి చేరింది. హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అనంతరం ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, మద్యం కంపెనీలతో ఆయనకున్న సంబంధాలపై ఈడీ ప్రధానంగా విచారిస్తోంది. ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తి అరెస్టు కావడంతో ఈ కేసులో రాజకీయ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందన్న వాదనలు బలపడుతున్నాయి. అక్రమ రవాణా ద్వారా వచ్చిన నిధుల మళ్లింపు ఈ కేసులో అత్యంత సంచలనాత్మక అంశం. మద్యం సిండికేట్ల ద్వారా వచ్చిన అక్రమ నిధుల్లో ఏకంగా 95 నుంచి 96% నిధుల్ని నిర్దిష్ట ఖాతాల్లోకి మళ్లించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ స్థాయిలో నిధులు దారి మళ్లడం వెనుక పక్కా ప్రణాళిక ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ సిండికేట్ ఖాతాల్ని ఆపరేట్ చేసేది ఎవరు, ఆ నిధులు చివరకు ఎవరి జేబుల్లోకి వెళ్లాయనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ ఆర్థిక లావాదేవీల గుట్టు విప్పితే స్కామ్ మూలాలు బయటపడతాయని దర్యాప్తు సంస్థలు విశ్వసిస్తున్నాయి. కారుమూరి అరెస్టుతో వైసీపీ శిబిరంలో తీవ్ర గుబులు మొదలైంది. దర్యాప్తు సంస్థల రాడార్లో ఇంకా ఎవరెవరున్నారన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఇతర నేతలు, అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈడీ దర్యాప్తు ఏ క్షణంలో ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఈ పరిణామాలు వైసీపీకి రాజకీయంగా పెద్ద సవాల్గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ మొత్తం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కారుమూరి తర్వాత ఈడీ అరెస్టు చేసేది ఎవరిని అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కేవలం అధికారులకే పరిమితం కాకుండా ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు రాజకీయ బాస్లను ఈడీ టార్గెట్ చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ మరిన్ని సంచలనాత్మక విషయాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తు ముగింపు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో ఈడీ తన దర్యాప్తు మరింత వేగవంతం చేసినట్టు స్పష్టమవుతోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం దారిమళ్లిన ఈ వ్యవహారంలో చట్టం తన పని తను చేసుకుపోతుందని అధికార పక్షం అంటుంటే, ఇది కక్ష సాధింపు చర్య అని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్న ఆధారాలు, కోర్టులు నిలబడే సాక్ష్యాలే ఈ కేసు భవితవ్యం నిర్ణయించనున్నాయి. అంతిమ లబ్ధిదారులు ఎవరో తేలి తప్పు చేసిన వారికి శిక్ష పడ్డప్పుడే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని సంచలనాలు కేంద్ర బిందువు అవుతుందో చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.